తప్పకుండా తప్పకుండా. సో మోకాడు నొప్పులో గన్ షాట్ రెమెడీ చెప్తాను చూడండి. దాదాపు 35 సంవత్సరాల పై అనుభవంలో నేను ఎంతో మందికి వాడేసేసి చక్కటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ప్రేక్షకులకు అందరికీ ఉపయోగపడుతుందని మంచి ఫార్ములా చెప్తాను చూడండి. సో ఇందులో మనం చెప్పుకోబోయేటువంటి వస్తువు కూడా చాలా తక్కువ వస్తువులు, మెండైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మార్కెట్లో దొరికేటువంటి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కానీ ఇతర నొప్పులు తగ్గేందుకు దొరికేటువంటి ఆయిల్స్కి ఏమాత్రం తీసుకోకుండా అంతకంటే కూడా సమర్థవంతంగా పనిచేసేటువంటి పద్ధతిలో మనం ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. కేవలం 3 పదార్థాలు. మొట్టమొదటిది నువ్వుల నూనె. నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె తీసుకుని ఈ యొక్క నువ్వుల నూనెని ఒక పాత్రలో ఒక 200 ml నువ్వుల నూనె తీసుకోవాలి. ఒక పాత్రలో 200 ml నువ్వుల నూనె తీసుకోవాలి ఫస్ట్. తర్వాత రెండవ పదార్థంగా వెల్లుల్లి. ఇలాంటి వెల్లుల్లి మనం తీసుకొనేసేసి ముక్కలుగా చేసేసి లోపల పాయలు ఉంటాయి కదా, పైన పొట్టు తీసేసి కొంచెం దంచి ఆ పాయల్ని దాదాపు ఒక 25 గ్రాములు తీసుకోవాలి. 25 గ్రాములు ఈ వెల్లుల్లి పాయలను తీసేసుకొని కచ్చాపచ్చగా నలగొట్టేసేసి ఈ యొక్క నువ్వుల నూనె పాత్రలు తీసుకున్నాం కదా, 200 ml గ్రామ్స్ ఆ నువ్వుల నూనె లేదా 200 ml నువ్వుల నూనెలో ఈ యొక్క వెల్లుల్లి పాయల్ని కచ్చాపచ్చగా దంచేసి అందులో వేసేయాలి. మూడవ పదార్థంగా పసుపు. సో స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి మనం వాడుకోవాలి. ఇలాంటి పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం వాడుకోవడం చాలా చాలా మంచిది. ఈ పసుపు ఎప్పుడు కలుపుకోవాలని చెప్తాను చూడండి. మొట్టమొదట ఈ యొక్క నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద మరిగించాలి. పొయ్యి మీద పెట్టేసి సన్న సిమ్లో పెట్టాలండి. సన్న మంట మీద మరిగించేసరికి కొద్దిసేపటికంతా వెల్లుల్లి ఆ యొక్క కలర్ మారిపోయేసేసి గోధుమ రంగుకు మారిపోతుంది. ఆ వెల్లుల్లి తెల్లగా ఉంటుంది కదా, అది గోధుమ రంగులోకి మారిపోతుంది. అదే అంతేకాకుండా ఔషధం తయారయ్యేటప్పుడు ఆ యొక్క నూనె ఉడికేటప్పుడు చిటపట శబ్దం వస్తుంటుంది. సో శబ్దం రావడం అయిపోతుంది. మూడవదిగా మనం గమనించాల్సింది ఏంటంటే నురుగు వస్తుంది అనమాట. అంటే వెల్లుల్లి రంగు మారిపోయేసేసి అదేవిధంగా శబ్దం రావడం, ఉడికేటప్పుడు ఆ యొక్క చిటపట శబ్దం రావడం అయిపోయి నురుగు రావడం మొదలైందో అప్పుడు ఆయిల్ తయారైందని చెప్పేసి అర్థం. సింపుల్ గా చెప్తాను, చాలా ఈజీ. అవును.